గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. సో కాగ్నిజెంట్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో వర్క్ చేయటమే మీ టార్గెట్ అనుకుంటే ఇదొక మంచి ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ అనమాట. కాగ్నిజెంట్ అనేది ఎనలిస్ట్ ట్రైనీ కోసం రిక్వైర్మెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది కంప్లీట్లీ ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఎందుకు స్టార్ట్ చేయటం అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో కాగ్నిజెంట్ అనేది అనలిస్ట్ ట్రైనీ కోసం రిక్వైర్మెంట్ అనేది స్టార్ట్ చేసింది. సో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే 2024 అండ్ 2025లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో ఏ డిగ్రీస్లో మీరు చేయాలి అంటే డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ అనేది బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీఎంఎస్ అండ్ బీవోక్. సో ఎవరైతే ఈ గ్రాడ్యుయేషన్స్లో బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీఎంఎస్ అండ్ బీవాక్లో ఎవరైతే మీ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తారో మీరు ఈ నోటిఫికేషన్ ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డైరెక్ట్గా మీరైతే అప్లై అనేది చేసుకోండి. 2024 అండ్ 2025 పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లొకేషన్ అనేది పాన్ ఇండియా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే జాబ్ లొకేషన్ ఇక్కడ అనేది డిస్క్లోజ్ చేయలేదు. పాన్ ఇండియా అనేది ఉంటుంది. సో సిటీసీ అనేది కూడా డిస్క్లోజ్ చేయలేదు. సిటీసీ రిక్రూట్మెంట్ అనేది ఫర్దర్ ప్రాసెస్ జరిగేటప్పటికి సిటీసీ అనేది చెప్తారు. సో అప్లికేషన్ లాస్ట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే అప్లికేషన్ లాస్ట్ అనేది 15th January ఉంటుంది. సో ఈ మంత్ 15th లాస్ట్ అనేది ఉంటుంది. సో అదొకసారి చూసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమేమి కావాలంటే మీ అకాడమిక్ సర్టిఫికేట్స్, ఫస్ట్ రెజ్యూమే ఒకటి కావాలి. మ్యాక్సిమం 2 pagesలో ఒక రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో కూడా బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. బోత్ ఇయర్స్ విజిబుల్ అయ్యేటట్టు. అండ్ అట్లాగే మీ 10th, 12th అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉంటే సరిపోతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి. అండ్ అన్ని డిగ్రీస్లో మీ 10th, 12th డిగ్రీ అన్నిట్లో మీకు 60% అనేది మ్యాండటరీగా ఉండాలి. సో 60% ఏదైనా వాటిట్లో లేకపోతే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. కన్సిస్టెంట్గా 60% అనేది ఉండాలి. అండ్ ఎలాంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అనేది చేసుకుంటున్నారో ఇదే ఈమెయిల్ ఐడి టిల్ మీ ఎంప్లాయ్మెంట్ ఉన్నంత వరకు కాగ్నిజెంట్లో కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చే ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి. అండ్ టిల్ ఫర్దర్ కమ్యూనికేషన్ ఒకవేళ మీరు జాయిన్ అయ్యి అంతా అయిపోయినా కూడా అదే ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. సో మీరు డీటెయిల్స్ కూడా ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డు యాజ్ పర్ దాంట్లో ఏవైతే డీటెయిల్స్ అనేవి ఉంటాయో దాని ప్రకారమే మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రెషర్ రిక్వైర్మెంట్ అనమాట. ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు లాస్ట్ 6 monthsలో కాగ్నిజెంట్ ఏమైనా ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ ఇచ్చినట్టయితే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. సో మీరు లాస్ట్ 6 monthsలో ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే అసెస్మెంట్స్ కానీ చేసి ఉండకూడదు కాగ్నిజెంట్ నుంచి. సో అది చూసుకోండి. ఇది లొకేషన్ అనేది ఎనీవేర్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. సో మీకు ఒకవేళ నైట్ షిఫ్ట్స్ అట్లా ఉంటే క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. పికప్ అండ్ డ్రాప్కి క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకవేళ ప్రాజెక్ట్ పార్ట్లో ఏదైనా నైట్ షిఫ్ట్ ఉంటే ఆ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది అబౌట్ నోటిఫికేషన్. నేను ఆల్ ద పాయింట్స్ అయితే కవర్ చేశాను. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మంచి ఆపర్చునిటీ ఇది. సో ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.